తులారాశి వారికి భవిష్యత్తులో ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడు అని చాలా మంది అడుగుతున్నారు. ఏ రోజున స్టార్ట్ అవుతుంది, ఏ రోజున ఎండ్ అవుతుందో క్లియర్గా వివరిస్తానండి. తులారాశి వారికి అయితే దరిదాపుల్లో శని ప్రభావం అనేది లేదు. అంటే ముఖ్యంగా ఈ 3 అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని లేవు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి 2030 ఏప్రిల్ 17వ తారీఖు నుండి 2032 మే 30వ తారీఖు వరకు తులారాశి వారికి అష్టమ శని జరుగుతుంది. అంటే శని 8వ స్థానంలో సంచరిస్తాడు. ఈ మధ్య సమయంలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు, ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే దరిదాపుల్లో అయితే లేవండి. ఏలినాటి శని అయితే 2038 అక్టోబర్ 22వ తారీఖు నుండి 2046 డిసెంబర్ 7వ తారీఖు వరకు జరుగుతుంది ఏలినాటి శని అనేది. అయితే ఈ ఏలినాటి శనిలో 3 దశలు ఉంటాయి. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ. ఏలినాటి శని యొక్క మొదటి దశలో శని 12వ స్థానంలో ఉంటాడు. అంటే వ్యయస్థానంలో ఉంటాడు, హౌస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్లో ఉంటాడు. కన్యా రాశిలో ఉన్నంత కాలం మీకు ఏలినాటి శని యొక్క మొదటి దశ అనేది జరుగుతుంది. ఈ సమయంలో శని యొక్క ప్రభావం అనేది ఖర్చుల పైన పడుతుంది. ఖర్చులు ఎక్కువగా అవుతాయి. శని ఎప్పుడైతే మీ రాశిలోకి అంటే తులారాశిలోకి అడుగు పెడతాడో దానిని ఏలినాటి శని యొక్క 2వ దశ అంటారు. ఈ సమయంలో తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే శని ప్రభావం అనేది తులారాశి జాతకుల పైన ఎక్కువగా పడుతుంది. శని ఎప్పుడైతే 2వ స్థానంలోకి అంటే ధనస్థానంలోకి అడుగు పెడతాడో అప్పటి నుండి ఏలినాటి శని యొక్క 3వ దశ అనేది జరుగుతుంది. ఈ సమయాన్ని రికవరింగ్ ఫేజ్ అంటారు ఆస్ట్రాలజీ ప్రకారం. అంటే శని యొక్క ప్రభావం అనేది క్రమక్రమంగా తగ్గుతుంది. ఏలినాటి శని నుండి రికవరీ అవ్వగలుగుతారు. అర్ధాష్టమ శని ఎప్పుడంటే 2049 మే 31వ తారీఖు నుండి 2052 ఫిబ్రవరి 24వ తారీఖు వరకు తులారాశి వారికి అర్ధాష్టమ శని అనేది జరుగుతుందండి. కాబట్టి తులారాశి వారు మాకు ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడు అని భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈ దరిదాపుల్లో ఇవి మీకు జరగటం లేదు. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625.